హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ రీల్స్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మన హిందువులకు తొలి పండుగ అయిన వినాయక చవితి పూజ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వినాయకుడు సిద్ధి ప్రదాత, అందుకే ఓ పనిని తలపెట్టే ముందు వినాయకుడిని పూజించి దాన్ని విజయవంతం చేయమని వేడుకుంటాం. వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించి కథ విన్న వారికి విఘ్నాలు తొలగుతాయని, అలాగే విజయాలు చేకూరుతాయని మన నమ్మకం. ఈ పూజను ఆచరించడం వల్ల పిల్లలకు విద్య, పెద్దవాళ్ళ జ్ఞానం కలుగుతుంది. మరి ఈ పూజను ఎలా ఆచరిస్తారంటే, ఈరోజు ముఖ్యంగా అందరూ తలకు స్నానాలు చేసి పూజకు సిద్ధం అవ్వాలి. ఒక పీటకు ముగ్గులు పెట్టి, పటం పెట్టి మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కొద్దిగా బియ్యాన్ని వేసి ప్రతిమను పెట్టుకుంటాము. వినాయక చవితి పూజలో మట్టి గణపతిని పూజిస్తేనే ఫలితం ఎక్కువగా ఉంటుంది. వినాయక చవితి రోజు గణపతికి ముఖ్యంగా గరికలను పూజించాలి. గరిక లేని గణపతి పూజ వ్యర్థమని శాస్త్రాలు చెబుతున్నాయి. కోసం పురాణాల్లో కథ కూడా ఉంది. కొందరి ఇంట్లో ఆచారం ప్రకారం పాలవెల్లిని కూడా ఏర్పాటు చేసుకుంటారు. కొందరి ఇళ్లలో ఈ పాలవెల్లి ఆచారం ఉండదు. పాలవెల్లి ఉన్నవాళ్ళు వినాయకుడికి ఇష్టమైన పళ్ళెను ఈ పాలవెల్లికి కడతారు. వినాయకుని పూజలో గరిక ప్రాధాన్యం ఎందుకో తెలుసుకుందామా? పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు విపరీతమైన వేడిని పుట్టించి దేవతల్ని ఇబ్బంది పెట్టేవాడట. అది తెలిసి వినాయకుడు ఆ అసురుడిని మింగేయడంతో స్వామివారి శరీరం వేడిగా మారిపోయిందట. ఎంత ప్రయత్నించినా ఆ ఉష్ణం తగ్గకపోవడంతో కొందరు ఋషులు వచ్చి 21 గరికి పోచలను గణేశుని తలపైన పెట్టమంటూ సూచించారంట. అలా చేసిన వెంటనే గణపతి శరీరంలోని వేడి తగ్గిపోయిందంట. అందుకే పూజలో ఎన్ని పుష్పాలు వాడినా గరిక తర్వాతే. ఈ వినాయక చవితి పూజలో అన్ని పర్యావరణ హితమైనవే వాడాలి. అంటే మనం నిమజ్జనం చేసిన తర్వాత అవి వాటర్లో కలిసేలాగా ఉండాలి. ఈ పూజలో ఏకవింశతి పత్రాలు అంటే 21 రకాల పత్రిని పూజ చేస్తాము. ఈ 21 రకాల్లో వీలైనన్ని సేకరిస్తాము. లేనిచో గరికి పోచలు కానీ పువ్వులు కానీ పూజిస్తాము. ఈ 21 రకాల పత్రిని సేకరించి పూజించడం పర్యావరణ హితమే. అదెలా అంటే, ఈ 21 రకాల పత్రులు ఔషధ గుణాలు కలిగినవి. వీటిని గణపతితో పాటు స్థానిక జలాశయాల్లో నిమజ్జనం చేయడం వల్ల ఈ మాసంలో కురిసే వర్షాల వల్ల కలుషితమైన నీరు శుద్ధి చేయబడుతుంది. ఈ పూజకు మట్టి ప్రతిమను వాడితేనే ఎక్కువ ఫలితం ఉంటుంది. ఈ పూజలో ప్రతిమను పూజించే ముందు పసుపు గణపతిని పూజిస్తాము. అందుకోసం పసుపు గణపతిని కూడా రెడీ చేసుకోవాలి. మండపం పైన కొద్దిగా బియ్యం వేసి ప్రతిమను పెట్టుకుంటాము. ఒక్కొక్కరింట్లో ఉండే విధానం బట్టి మోదకులు, కుడుములు, ఉండ్రాళ్ళు, తాలికలు ఇలా రకరకాలుగా నైవేద్యాన్ని పెట్టుకుంటాము. మా ఇంట్లో అయితే ఉండ్రాళ్ళు ఇంకా ఉండ్రాళ్ళతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెడతాము. పూజలో ముఖ్యంగా పిల్లలు పాల్గొనేలాగా చూడాలి. పూజలో పిల్లల పుస్తకాలను అక్కడ పెట్టి పూజ చేస్తాము. కాకుండా ఆ రోజు పిల్లలకు కాసేపు చదివించాలి. వినాయక వ్రత కథ ప్రకారం పూజ చేసుకొని కథనైతే తప్పనిసరిగా వినాలి. కథ విన్నంతసేపు మనం పట్టుకుని ఉన్న అక్షతలను మనపై వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల కథలో చెప్పినట్లు ఆ రోజు చంద్రుడిని చూసినా నీలాప నిందలు రావు. అంతేకాకుండా మనకున్న విఘ్నాలు తొలగి విజయం చేకూరుతుంది. ఈ పూజను చేయడం కొంతమంది ఇంట్లో లేని వారు గుడికి వెళ్ళైనా సరే పూజించి ఈ కథను వినాలి. పూజను ఆచరించడం వల్ల పిల్లలకు విద్య, పెద్దవాళ్లకు జ్ఞానం కలుగుతుంది. సిద్ధి వినాయకునికి ఆరాధన ముఖ్యం. ఈ పూజను ఘనంగా చేయలేకపోయినా మన శక్తి మేరకు మట్టి గణపతిని పెట్టి భక్తితో పూజించినా ఫలితం వస్తుంది. రోజు వినాయకునికి సంబంధించిన శ్లోకాలు చదువుకుంటే మంచిది. ఈ ప్రతిమను, పూజా సామాగ్రిని 3వ రోజు కానీ 5వ రోజు కానీ మనకు దగ్గరలో ఉన్న జలాశయాల్లో నిమజ్జనం చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదండి వినాయక చవితి పూజా విధానం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.